హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. మావిగన్ వర్సెస్ అమరావతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక ఛాలెంజ్ విసిరారు. 2029 ఎన్నికల్లో తమ ఎజెండా ఇదేనని చెప్పి 2029 ఎన్నికల్లో తమ ఎజెండా ఇదే కావడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతానన్నారు. అంతేకాకుండా మావిగన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్పారంటే వైఎస్ జగన్ ఎంత కేటగిరికల్గా ఎంత స్పష్టంగా ఉన్నారో తన ఆలోచన పట్ల తన విధానం పట్ల అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే చాలామంది మావిగన్ అంశం తీసుకొచ్చిన వెంటనే ఒక ట్రోలింగ్ చేశారు. జగన్కి ఏదో పిచ్చి పెట్టింది, జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అప్పుడు 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు అని చెప్తూ ఒక పెద్ద ఎత్తున ఒక ట్రోలింగ్ అంశంగా మావిగన్ను మార్చారు. సో అదే సమయంలో మావిగన్ అంశం అనేది ఎంత పెద్ద ఎత్తున ట్రోల్ అయితే అంత పెద్ద ఎత్తున దానిపై క్రమంగా సెకండ్ థాట్ అనేది మొదలైంది. అసలు మావిగన్ వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, మావిగన్ ఆలోచన కాన్సెప్ట్ను వైఎస్ జగన్ ఎందుకు తీసుకొచ్చారు, 3 రాజధానుల అంశాన్ని నుంచి సడన్గా మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో కారణాలేంటి, దీని వెనుక ఏమైనా బలమైనటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయా, బలమైనటువంటి ఆంతర్యం ఏమైనా ఉందా? అంతేకాకుండా సరిగ్గా అమరావతికి చట్టబద్ధత వచ్చిన రోజే, పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చిన రోజే, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లును ఆమోదించిన రోజే వైఎస్ జగన్ ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు, దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడు ఆ చర్చకు సమాధానం లభించింది, ఇప్పుడు ఆ చర్చకు పరిష్కారం లభించింది, ఇప్పుడు ఆ చర్చకు చర్చ ఇందుకే జరిగిందా అనే ఒక కారణం కూడా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఇప్పుడు మావిగన్ అంశంలో చిక్కుకున్నారు. వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్లో పడ్డారని చెప్పాలి. వైఎస్ జగన్ సూచించినటువంటి మావిగన్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకంటూ ఒక ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకు అంటే మావిగన్ అంశం అనేది వాస్తవానికి ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మావిగన్ వర్సెస్ అమరావతిని పోల్చినప్పుడు అమరావతి జనాభా కేవలం 70-80 వేలు, అమరావతి 29 గ్రామాల సమాహారం మాత్రమే. అమరావతి ఈ 29 గ్రామాల సమాహారానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేదు, ఒక బైపాస్ రోడ్తో కనెక్టివిటీ చేయాల్సి ఉంటుంది, రైల్వే మెయిన్ లైన్ కనెక్టివిటీ లేదు, విజయవాడ మెయిన్ లైన్తో కనెక్టివిటీ ఒక సబ్ లైన్ నుంచి తీసుకొచ్చి చేయాల్సి ఉంటుంది. సో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి జనాభా సమస్య ఉంది, రెండవది ఎవాక్యువేషన్ సమస్య ఉంది, మూడవది అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత చర్చనీయాంశమైనది అక్కడి భూములు రేగడి భూములు, నల్లరేగడి భూములు. ఈ భూముల్లో గట్టిగా 50 నుంచి 60 అడుగులు తీస్తే నీళ్లు పడే పరిస్థితి. ఎందుకంటే అది రివర్ బెడ్ ఏరియా, రివర్ ఫ్లడ్ బ్లడ్ ఏరియా. కాబట్టి అక్కడ లోపల ఒకవేళ బలమైనటువంటి భారీ కట్టడాలకు అది ఏమాత్రం అనుయోగ్యం కాని భూములవి. సో మరి అటువంటిప్పుడు భారీ కట్టడాలు ఎలా కడతారు? ఈ విషయం నేను కాదు చెప్పేది, మద్రాస్ ఐఐటి బృందం కూడా దీనిపై సర్వే చేసి సమర్పించినటువంటి రిపోర్ట్లో ఇదే విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి భూములను కనుక డెవలప్ చేయాలి అంటే ఎకరాకు ఎంత లేదన్నా 2 కోట్లు ఖర్చు పెట్టాలి. సో ప్రభుత్వం 1,00,000 ఎకరాలు ఉంటుంది అంటే 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలా? అది కూడా 2 లక్షల కోట్లు పెట్టుబడులు అనేది ఇప్పటి ఉన్నటువంటి అంచనా. ఈ అంచనా రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పోనీ అంత పెట్టుబడి పెట్టినా సరే, అంత పెట్టుబడి ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున నిధుల సమకూరణ అనేది ఎలా సాధ్యం అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టిన అభివృద్ధి చేసిన అమరావతిలో జనాభా ఎందుకు నివసిస్తారు, ఎలా నివసిస్తారు? కళ్ళ ముందు నోయిడా ఉంది, తర్వాత ఇక్కడ నయా రాయ్పూర్ ఉంది, ఈ రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ రాజధానిలో ఎవరు నివసించని పరిస్థితి. ఉదయం ఆఫీస్కి వస్తారు, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇటువంటప్పుడు అమరావతి భవిష్యత్తులో అది నివాసయోగ్యం కాదు. ఏదైతే 70-80 వేల జనాభా ఇప్పుడు ఉందో మహా అయితే 2-3 లక్షలకి లేదా 3-4 లక్షలకు పెరగవచ్చు. ప్రపంచ స్థాయి నగరానికి ఉండవలసినటువంటి
ఆ జనాభా అనేది అక్కడ సమకూరే పరిస్థితి లేదు. రెండవది, ఆర్థికంగా ఇది వయబిలిటీ కాదు. అదే మావిగన్ పరిశీలిస్తే మావిగన్లో నేషనల్ హైవే కనెక్టివిటీ ఏకంగా 2 నేషనల్ హైవే కనెక్టివిటీలు ఉన్నాయి. మెయిన్ లైన్తో అనుసంధానమై ఉంది. అటు ఒక సీ పోర్ట్ ఉంది, సీ ఏరియా ఉంది, మరోవైపు రివర్ బెడ్ ఉంది, సీ పోర్ట్ కూడా ఉంది, మచిలీపట్నం హార్బర్ ఒకటి నిర్మాణంలో ఉంది. దీన్ని మించి ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేలోనే అత్యంత బిజియెస్ట్ రైల్వే డివిజన్గా ఉన్నటువంటి విజయవాడ రైల్వే డివిజన్ ఉంది. 3 నగరాల సమాహారం ఉంది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. దీనికి తోడు పల్లెలు, పట్టణాలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే మావిగన్ ప్రతిపాదిత ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో రెడీమేడ్గా జనాభా 40 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 40 నుంచి 45 లక్షల రెడీమేడ్ జనాభా ఉంటుందంటే డే 1 నుంచే అక్కడ ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. డే 1 నుంచే అది జీడిపికి కారణమయ్యే ఒక క్యాపిటల్ ఏరియాగా మారుతుంది. సో ఈ చర్చ, ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలన్నీ క్రమంగా ప్రజల్లోకి చర్చలోకి వెళ్ళాయి. ప్రజలు ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సో దాంతో అటు పెట్టుబడులు పెట్టేవారికి కూడా మావిగన్ అనేది ప్రాంతమే తమకు సరైనటువంటి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నందువల్ల అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నారు చాలామంది రియల్టర్లు, అమరావతిలో పెట్టుబడులు పెట్టే కంటే. సో ఈ అంశం ఎప్పుడైతే పెద్ద ఎత్తున చర్చకు వెళ్తుందో అదే సమయంలో ఓటింగ్ కూడా ఇక్కడ చాలా కీలకమైంది. దాదాపుగా 40 నుంచి 45 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం రాజధానిగా మారుతుందంటే ఖచ్చితంగా అది ఓటింగ్పై కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన వెంటనే దీన్ని హేళన చేస్తూ మాట్లాడారో, దీన్ని ఒక ట్రోలింగ్ అంశంగా మార్చారో, జగన్కు పిచ్చెక్కిందంటూ వ్యాఖ్యలు చేశారో అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మావిగన్ను సమర్థించడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే నిన్న సచివాలయంలో ఆయన నిర్వహించినటువంటి సమీక్షా సమావేశం అది కూడా అమరావతి నిర్మాణం చేస్తున్నటువంటి కంపెనీ ప్రతినిధులతో నిర్వహించినటువంటి ఒక రివ్యూ మీటింగ్ అది. ఈ రివ్యూ మీటింగ్లో అమరావతిని 29 గ్రామాల సమాహారంగా చూడవద్దు, రాజధాని ప్రాంతాన్ని 29 గ్రామాలకు పరిమితం చేయవద్దు, విజయవాడ గుంటూరును కూడా కలిపి చూడండి, విజయవాడ గుంటూరును కూడా అమరావతిలో కలిపి రాజధాని ప్రాంతంలో కలిపి మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు చేపట్టండి అంటూ ఆయన ఆ రివ్యూ మీటింగ్లో నిన్న ఆదేశించారు. అంటే చంద్రబాబు నాయుడుకు వాస్తవం అర్థమైపోయిందా? మావిగన్ వెనక ఉన్నటువంటి జగన్ వ్యూహం ఏంటో ఆయనకి అర్థమైందా? మావిగన్ ప్రతిపాదనను వైఎస్ జగన్ ఎందుకు తీసుకొచ్చారో ఆయనకు అర్థమైపోయిందా? మావిగన్ అంశం రానున్న ఎన్నికల్లో తనను ఇరుకున పెడుతుంది, తన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందని చెప్పి ఆయనకి అవగతమైందా? అందుకే ఇప్పుడు మావిగన్ను సపోర్ట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్లో, మావిగన్ ఉచ్చులో చంద్రబాబు నాయుడు చిక్కుకున్నారు. ఇప్పుడు ఆ దిశగా మావిగన్ను సమర్థిస్తూ మాట్లాడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి.